శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క లీలా వైభవంలో మనం 15వ రోజు పారాయణ చేసుకుంటున్నాం. 15, 16 రెండూ కలిపి ఒక భాగంలోనే ఉన్నాయి. అవి మనం స్మరణం చేసుకుందాం. ముందుగా విఠల్ బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి స్వాముల వారికి కూడా మనం శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలా వైభవం తెలుసుకుందాం. స్వామి సమర్థులు ఎక్కడికి వెళ్ళినా సంకీర్తనలు, సత్సంగాలు నిర్వహిస్తూ నిరాడంబరంగా విసుగు విరామం లేకుండా మహారాష్ట్ర దేశమంతటా కూడా పర్యటిస్తూ ఒక సమయంలో కొల్హాపూర్లో విడిది చేశారు. సమర్థుల వారి కీర్తి ప్రతిష్టలు అప్పటికే దేశమంతటా ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రతి గ్రామంలోని, పట్టణంలోని వారి రూపం తెలియకపోయినా నామం ముందే తెలిసి శ్రీరామ భక్తుడని వారిని స్మరించుకుంటున్నారు. ఎన్నో గ్రామాల్లోని ప్రజలు వారిని దర్శించాలని మనసారా కోరుకుంటూ ఉండేవారు. దర్శించిన వారిని ఎంతో అదృష్టవంతులు అని భావించి వారికి వందనం చేస్తూ ఉండేవారు. స్వామివారి ప్రవచన సారాంశాలు నిరంతరం వారి గృహాలలో కానీ, గ్రామాలలో కానీ చెప్పుకుంటూ ఉండేవారు. అందుచేత స్వామి రామదాసు గారి ధైర్య సాహసాలు, ప్రసక్తి మొత్తం అంతటా కూడా, దేశమంతటా కూడా కీర్తి పతాకాలు విరజిమ్మింది. శ్రీక్షేత్ర కొల్హాపూర్ ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రం. అంతేకాకుండా పురాతనమైనటువంటి క్షేత్రం కదూ. అంటే అక్కడ మహాలక్ష్మీమాత నెలకొని స్థిరంగా అక్కడ కొలువై కూర్చున్నది. దానికి కారణం కోలాసురుడు అని రాక్షసుడిని అక్కడ వధించింది ఆ మహాలక్ష్మి. ఆ రాక్షసుని తాలూకా అంతిమ కోరికను మన్నించి తాను అక్కడ స్థిరంగా కూర్చుని ఉన్నదని, దానివలన చిరస్థాయిగా ఉండేటట్లు కోలాపురం అని ఆ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అలా వరం కూడా ఇచ్చింది. కాబట్టి మహాలక్ష్మి మాత కల్పతరువి, ఆమెను ఆశ్రయించిన వారికి కొంగు బంగారమేనని ఆర్యోక్తి. అంతేకాకుండా దత్తాత్రేయ స్వామివారు నిత్యము మాధ్యానిక భిక్ష అక్కడే, అనగా ఆ క్షేత్రంలోనే చేస్తానని వాగ్దానం చేసి ఈనాటికి నిర్వహిస్తున్నారు. ఇంతటి మహాతల్లి ఇక్కడ వేంచేసి ఉన్నప్పటికీ ఆ సంస్థానాధీశులే కాకుండా ప్రజలు కూడా యవనరాజుల దుండగాల వల్ల భయభ్రాంతులై చాటుమాటుగా భక్తి చేసుకునవలసినటువంటి పరిస్థితులు అక్కడ ఏర్పడి ఉన్న తరుణం. అటువంటి ప్రదేశానికి సమర్థ రామదాస స్వామి వారు వచ్చారు అంటే అక్కడికి ఆనందం కాకపోతే మరేమిటి ఉంటుంది. సజ్జనులంతమంది కూడా పరమానందంతో వారికి స్వాగతం పలికారు. మహాబలేశ్వరంలో స్వామి చాతుర్మాస్యంలో ప్రవచించినటువంటి బోధలు విన్నారు. ఈ పట్టణ వాసుల్లో కొందరున్నారు. వారు మరింత కుతూహలంలో ముందుకు వచ్చి ఈ క్షేత్రానికి రావడం ఆ ప్రాంత ప్రజల అదృష్టమని భావించారు. నిత్యము స్వామి సమర్థుల వారు ఉదయం, సాయంకాల సమయంలో భజనలు, సంకీర్తనలు చేస్తూ మధ్య శాస్త్ర విషయాలు, రామాయణంలో ఘట్టాలు వివరిస్తూ ఉండేవారు. కొందరు సజ్జనులు సమర్థుల కంటే శ్రీరామస్వామి వారికి నివేదనల పేరిట ఆహార పదార్థాలను తెచ్చి సమర్పిస్తే దానికి వారు దైవ నివేదన చేసినటువంటి మొట్టమొదట స్వీకరించేవారు. లేకపోతే రోజు భిక్షాటన చేసి నైవేద్యం ఇచ్చేవారు. ఈ విధంగా భిక్షాటన సమయంలో ఎవరైనా లోపలికి ఆహ్వానించేటప్పుడు రామాజ్ఞ అయితే వారి గృహం పావనం చేయడానికి లోపలికి వెళ్ళేవారు. లేకపోతే బయట నుండి మాత్రమే భిక్షను స్వీకరించేవారు. ఆ సమయంలోని వారి ప్రవచనంలో ఒకనాడు శ్రీరామాయణంలోని ఒక ఘట్టాన్ని వివరిస్తూ, దశరథ మహారాజు తన 4 కొడుకులకి ఉపనయనం చేసి, ఉపనయనం అంటే అక్కడ ఒక కన్నుల పండుగగా 8వ ఏటన జరిపించవలసినటువంటి ఒక మంచి కర్మ. ఇది ఉపాసనా కర్మ. అంటే ఇది చాలా వైభవంగా చేస్తారు. ఇది చేసిన దగ్గర నుంచి గాయత్రిని చేయడానికి వాడికి అర్హత వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఉపనయనం చేసినటువంటి గురువు ఎవరు? వశిష్ఠ మహర్షి దగ్గర శాస్త్రాధ్యయనం, సకల ఏర్పాట్లు చేయించాడు. వశిష్ఠులు వారి ఆశ్రమంలో వారి విద్యాభ్యాసం అంతా జరిగిన తర్వాత శస్త్రాస్త్ర విద్యలు కూడా వాటి ఉపక్రమ ఉపసంహారాలతో పాటుగా నేర్చుకున్నారు. ఇవన్నీ వేదాల్లో భాగాలే. సకల విద్యాపారంగతులై శిష్యులై ఉన్నటువంటి శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న రాజకుమారులను చూసి
వశిష్ఠ మహాముని యొక్క ఆంతరంగ అనిర్వచనీయమైనటువంటి ఆనందంతో ఉప్పొంగుతున్నది. ఆశ్రమం నుంచి వారికి వీడ్కోలు చెప్పే సమయంలో ఆశ్రమవాసులు వారితో కలిసిమెలిసి ఉన్నటువంటి సహాధ్యాయులు గురుపతితో సహా అందరూ విచారంగా విడిచిపెట్టేటప్పుడు బాధపడుతున్నారు. కానీ వశిష్ఠుల వారు శ్రీరాముని కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉన్నటువంటి కారణంగా ఏమాత్రం తొణకక అందరికీ ధైర్యాన్ని బోధిస్తూ ఇలా అన్నారు. ఓ ఆశ్రమవాసులారా, శ్రీరాముడు అతని తమ్ముళ్ళు రాజకుమారులు. వారిపై ఎంతో కర్తవ్యభారం ఉన్నది. వారు మన వద్ద ఉన్నటువంటి సమయంలో వారి సాహచర్యంతో మీరు పొందినటువంటి ఆనందం పదే పదే స్మరించుకోండి. శ్రీరాముని క్షణక్షణం తలుచుకొని మీ మనస్సులో అతని రూపాన్ని నింపుకోండి. ఇప్పుడు శ్రీరాముని సన్నిధిలో లభిస్తున్నటువంటి అందరినీ ఊరడించి రాజకుమారుల వెంట తీసుకుని వారికే వచ్చిన రథాన్ని అధిరోహించి అయోధ్యకు వచ్చారు. శ్రీరామచంద్రమూర్తి రాకకై నగరమంతా శోభాయమానంగా అలంకరింపజేసి దశరథ మహారాజు, ఆయన పరివారం, అదే కాకుండా నగర పౌరులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీరాముడు రథంపై దింపడానికి స్వయంగా దశరథ మహారాజు రాగా ఆయన వారించి మంత్రి సుమంతుల వారు ముందుకొచ్చి చేయూతనిచ్చి దించారు. తండ్రి గారికి మరియు తల్లులంతమందికి రాజకుమారులు పాద నమస్కారాలు చేసి వారు ఆశ్రమంలో ఉన్నంతకాలం రాజదుస్తులు ధరించలేదు. కానీ నగరానికి రావడానికి ముందుగానే రాజదుస్తులు ధరించారు. కోలాహలంతో సభలో దశరథ మహారాజు శ్రీ వశిష్ఠమునికి నమస్కారం చేసి సత్కరించాడు. వశిష్ఠుడు శ్రీరాములను విడిచి వెళ్ళడానికి వెంటనే దశరథుడు అంగీకరించకపోవటం వల్ల వారిని కొంతకాలం అక్కడే ఉండమని ప్రార్థించారు. వశిష్ఠులు అలాగానే అంగీకరించారు. వారు భవిష్య ద్రష్టలు, ముందు రాబోయే విషయాన్ని దర్శించే ఉన్నారు. నిత్యము సభకు వచ్చే వసతి ఏర్పాటైన చోటనే తమ సమయాన్ని గడుపుతూ ఒక మహాముని ఉన్నారు. ఒకనాడు దశరథ మహారాజు గారు సభ తీర్చి ఉండగా అకస్మాత్తుగా శ్రీ విశ్వామిత్ర మహర్షి వస్తున్నట్లు ప్రతిహరి ద్వారా వార్త వచ్చింది. దశరథ మహారాజు సభాముఖద్వారాన్ని దగ్గరికి వెళ్ళి ఎదురేగి మహర్షికి దండం పెట్టి ఆహ్వానం పలికి సభలోకి తీసుకుని వచ్చారు. విశ్వామిత్రుల వారి ఆగమనంతో సభికులంతమంది కూడా ముకుళితహస్తులై నిలబడ్డారు. నలుదిశలా పరికిస్తూ సభలోకి ప్రవేశించినటువంటి విశ్వామిత్రులను ఉచితాసనం మీద ఆసీనులయ్యేటట్టు ప్రార్థించి తర్వాత తన సింహాసనంలో దశరథులు ఆసీనులయ్యారు. తృప్తికరంగా విశ్వామిత్రులు తల పంకించారు. ఎదురుగా ఉన్నటువంటి వశిష్ఠుల వారు కూడా సాధారణంగా చూపులు కలిపారు. దశరథ మహారాజు విశ్వామిత్రుడితో, మహర్షి, తమరు మా వద్దకు వచ్చి మమ్మల్ని మా నగరాన్ని పావనం చేశారు. కృతజ్ఞుడు. తమరు ఏదైనా నా నుండి కాగల కార్యం కోరి వచ్చినట్లయితే సెలవు ఇవ్వండి. మీ కార్యనిర్వహణలో నన్ను కృతార్థునికి చెయ్యండి అని చేతులు జోడించి ప్రార్థించాడు. దానికి సమాధానంగా విశ్వామిత్ర మహర్షి, రాజా, నీ వినయ విధేయతలకి సంతోషించాను. నిజంగా నేను నీతో కార్యార్థినయ్యే వచ్చాను. నేను వచ్చినటువంటి కార్యాన్ని నేను చెప్తాను, కానీ నువ్వు కాదనకుండా అది నెరవేర్చాలి, మాట ఇవ్వాలి. నువ్వు ముందు నాకు మాట ఇస్తేనే నీకు చెప్తాను, నాకు వాగ్దానం చేయన్న. దశరథ మహారాజు సాభిప్రాయంగా కులగురువైనటువంటి వశిష్ఠుల వంక చూసి వారి అంగీకారాన్ని గ్రహించి, మహర్షి, తమరు ఆజ్ఞాపించండి, నేను తప్పకుండా నెరవేరుస్తానని మాట ఇచ్చాను. మహర్షి తాను ఒక యజ్ఞం చేయడానికి తలపెట్టగా దానికి రాక్షసుల అవరోధం కల్పిస్తున్నారని, దానిని నియంత్రించగలిగిన శక్తి సంపన్నులైనటువంటి నీ కుమారుడైనటువంటి రామునికి మాత్రమే ఉన్నదని, శ్రీరాముణ్ణి తన వెంట పంపిస్తే లోక కళ్యాణ కారణమైనటువంటి యజ్ఞం చక్కగా పూర్తవుతుందని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ వార్త విన్న వెంటనే దశరథుడు కుప్పకూలిపోయాడు. అంటే విచారంతో. నోటి వంట మాట రాక క్షణం ఆలోచించి తర్వాత, స్వామి, రాముడు చిన్నవాడయ్యా, వాడు రాక్షసులను ఎలాగా కట్టడి చేయగలడు? నేనే స్వయంగా వచ్చి తమరి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయిస్తాను అని మనవి చేసుకున్నాడు. విశ్వామిత్రులు వారు, ఆ పని శ్రీరాముడి వల్లే జరగాలి, నీ వల్ల కాదు. నువ్వు రాముడిని నాతో పంపిస్తావా, లేదా నాకు ఇచ్చిన మాటను తప్పుతావా అంటూ మహర్షి లేచి గర్జిస్తూ ఉంటే నిస్సహాయుడైనటువంటి రాజు వశిష్ఠుల వారి వంక చూశాడు. వారు రాజునికి సమయోచితంగా బోధించి విశ్వామిత్రుల ఆగ్రహానికి శమింపచేసి శ్రీరాముని వారి వెంట పంపించడానికి సమ్మతింపజేశాడు. శ్రీరాముని వెంట లక్ష్మణుడు తానై బయలుదేరిరాగా విశ్వామిత్రులను పరమానందంతో వారిని తీసుకుని వెళ్ళి వనాంతరంకి వెళ్ళారు. విశ్వామిత్రుడు స్వయంగా రాక్షసులను నియంత్రించగలిగినటువంటి శక్తి సంపన్నులు కలిగినప్పటికీ యజ్ఞ సమయంలో యాజ్ఞికులు, ఋత్విక్కులు ప్రశాంతంగా ఉండాలనే తప్పించి కోపం వహించరాదనే శాస్త్రానుసారం వర్తించడమే కాకుండా
తాను లోగడ సంపాదించినటువంటి శస్త్రాస్త్ర విద్యలలో అత్యంత శక్తివంతమైనటువంటి విద్యలను కూడా యోగ్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి దారపోసి అతని చేత రాక్షస నిర్మూలన చెయ్యాలి అనే సత్సంకల్పంతో ఈ విధమైనటువంటి మిషతో శ్రీరామచంద్రమూర్తిని వెంటన అంటే విశ్వామిత్రుని వెంట తీసుకువెళ్ళడం జరిగింది. అతని తల్లిదండ్రుల యొక్క మోహాపాసాలు ఆ మహర్షికి తెలియనివేమీ కాదు కదా. భౌతిక పాసాలు శ్రీరామచంద్రమూర్తి లెక్కే చేయలేదు. ఇదే ప్రతివారును తెలుసుకోవలసినటువంటి కిటుకు. తల్లిదండ్రుల్ని సేవించాలి, కానీ పాసాన్ని మాత్రం తగులుకోరాదు. కర్తవ్య పాలనకి అది అవరోధం కాకూడదు అని సమర్థులు వారు బోధించారు. కాబట్టి సమర్థులు వారు కూడా కర్తవ్యనిష్ట సమయంలో మాతృదేవి తాలూకా పాశానికి ఎప్పుడూ కూడా బద్దులు కాలేదు. ఈ విధంగా వారి ప్రవచనాలు సాగుతున్నాయి. సమర్థుల వారి సంకీర్తనంతా కూడా ప్రవచనాలు భజనలకు ఆకర్షితులైనటువంటి ఆ పట్టణ నివాసి పారాజీ పంతు అనే సజ్జనుడు స్వామివారిని తన గృహానికి భిక్షకు ఆహ్వానించాడు. స్వామివారు అంగీకరించి ఆ రోజు వారి గృహానికి భిక్షకై వెళ్ళి పారాజీ పంతు సాధారణంగా స్వామివారిని లోపలికి ఆహ్వానించి వారి పాదాలు కడిగి తీర్థం స్వీకరించి తలపై ధరించి అతిథి సత్కారాలు ఏర్పాట్లో మునిగి ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేయగా వారును స్వామివారికి పాద నమస్కారాలు చేశారు. స్వామివారు ఏ గృహానికి భిక్షకై వెళ్ళినా వారికి మంచి చెడులు విచారించడం, వారికి తగినటువంటి తరుణోపాయాలు బోధించడం స్వభావ సిద్ధమైనటువంటి సహజమైనటువంటి విషయం. ఆ విధంగానే అందరినీ పలకరిస్తూ ఏడీ నాకు కావలసినటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించలేదు, ఏమయ్యాడు అని పారాజీ పంతు వంక ప్రశ్నార్థకంగా చూస్తూ అంటూ ఉండగానే ఆయన అక్క కొడుకు 9 సంవత్సరాల బాలుడు పాఠశాలకు పోయిన తర్వాత ఆ రోజు సెలవిచ్చారని తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే స్వామి అదుగో నా పుత్రుడు వచ్చేసాడు కదా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పారాజీ పంత్ అంబాజీ ఇటురా, ఈ స్వామివారికి నమస్కరించు అన్నారు. నమస్కారం చేయన్నారు. అంబాజోగైలోని అంబాజీ వరప్రసాదంగా వీడు పుట్టాడు, అందుకని అంబాజీ ప్రసాద్ అని వీడికి పేరు పెట్టుకోమున్నానని పంత్ స్వామివారికి చెప్తూ ఉండగానే అంబాజీ పుస్తకాల సంచిన ఓ చోట ఉంచి కాళ్ళు కడుక్కుని వచ్చి స్వామివారికి నమస్కారం చేశాడు. సమర్థులు వారు ఆశీర్వదించి అతనితో ఏది కలం, ఏది పెన్ను కాగితం పట్టుకుండ్రా, పెన్ను పుస్తకం పట్టుకుండ్రా అనగానే సంతోషంతో పెన్ను కాగితం తెచ్చాడు. అరే సిరాబుడ్డి అడుగున ఒత్తుగా ఉండేందుకు పలక తెచ్చుకోరా అని అన్నారు. స్వామి అనగానే వెంటనే వెళ్ళి తెచ్చాడు. స్వామివారు ఒక శ్లోకం చెప్పి వ్రాయమన్నారు. అతను వ్రాసిన కాగితాన్ని చేతికి తీసుకుని ఆహా ముత్యాలు కూర్చున్నట్లు వ్రాత చాలా బాగుంది అని మెచ్చుకుని కలం కడిగి జాగ్రత్తగా దాచుకో, సీరా కింద పడిపోకుండా జాగ్రత్తగా పెట్టిరా అన్నారు. ఆ బాలుడు అలాగే చేసి వచ్చి చేతులు కడుక్కుని నిలబడ్డాడు. సమర్థులు వారి రాకతో వారి దర్శనంతో కుటుంబ సభ్యులంతమంది ఆనంద పరవశులయ్యారు. స్వామీజీ తమకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నదేదో ఉన్నంతగా వారి మనస్సులో అనిర్వచనీయమైనటువంటి దివ్యానుభూతులు కలిగాయి. స్వామి అంబాజీని తమ పక్కనే కూర్చోండపెట్టుకుని భిక్ష స్వీకరించారు. తరువాత వారింట్లో అందరికీ వీడ్కోలు పలికే సమయంలో పారాజీ పంత్ను ఉద్దేశించి, పంత్ వీడు నాకు కావాలి, లోక కళ్యాణకారకుడైనటువంటి బాలుడు వీడిని నాకు ఇచ్చేయమని అంటూ ఇప్పుడు కాదులే, నేను తర్వాత వస్తాను, అప్పుడు వీడిని తీసుకువెళతానులే అని అనగానే పారాజీ పంతు నోటి మాట రాలేదు. ముందు రోజున సమర్థులు వారి ప్రవచనం విన్నాడు కదా, విశ్వామిత్రుతో శ్రీరామచంద్రమూర్తి అనుసరణ అదంతా మనస్సులో మెదిలింది. అంతలో ఒక స్త్రీ, స్వామి అంబాజీ తల్లి అతన్ని విడిచిపెట్టి ఉండలేదు. తల్లి బిడ్డలను విడదీయడం మీలాంటి వారికి తగదు కదా, సమంజసమేనా? మమ్ము కూడా అతనితో పాటు ఎక్కడికంటే అక్కడ తీసుకుని వెళ్ళండి, మాకు కూడా గురుసేవ చేసుకునే భాగ్యం ప్రసాదించండి అంటూ సమయానికి తగినట్లుగా మాట్లాడింది. అప్పుడు సమర్థుల వారు, ముందు వాడు నాతో వస్తే తర్వాత సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ వాడే రప్పించుకుంటాడు, తొందర ఏమీ లేదులే అంటూ వీడ్కోలుపలికి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత సమర్థుల వారు కరహాడ్ ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా ఈ విషయం తెలిసి పారాజీ పంతు తన కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వెళ్ళారు. అక్కడ స్వామి సమర్థులు హనుమంతునికి ఆలయ నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆ ఉత్సవాలకు చుట్టుపట్ల గ్రామస్తులు అంతమంది చూడవచ్చారు. ఎంతో వైభవంగా ప్రతిష్టా మహోత్సవం జరిగి తర్వాత అంగరంగ వైభవంగా ఒక రథాన్ని ఏర్పాటు చేసి అందులో సీతారామ లక్ష్మణ హనుమాన్ మూర్తులను అందులో ఉంచారు.
సర్వాంగ సుందరంగా అలంకరించబడినటువంటి ఆ రథాలు లాగుతూ ప్రజలు ఊరేగింపు ప్రారంభించారు. ఈ ఉత్సవాన్ని సమర్థులు వారి శిష్యులు దివాకర భట్టు, దీటే, పితలే, చితావా అనే వాళ్ళంతమంది వచ్చారు. ఉద్ధవుడు కూడా వచ్చాడు. ఊరేగింపు మహా ఉత్సవం సాగుతున్నది. మేళతాళాలు, అనేక వాయిద్యాలు, వినోద శబ్దాలు, శంఖానాదాలు, సంకీర్తనలు, చిందులు, నాట్యాలు, కీర్తనలు మహా ఆనందంగా సందడి చేస్తూ నడుస్తూ ఉంటే మార్గమధ్యంలో ఒక చోట రథాన్ని ఆపివేసి భక్తులు ఆగి ఉండటానికి సమర్థులు వారు గమనించారు. ఒక పెద్ద మామిడి చెట్టు కొమ్మ అడ్డుగా ఉండడం వలన రథం ముందుకు పోవడానికి వీల్లేదు. అంటే అడ్డుగా ఉంది. అది చూస్తేనే సమర్థుల వారి శిష్యులతో అడ్డు వచ్చిన కొమ్మను నరికేయండి త్వరగా అని ఆజ్ఞాపించడంతో తడవుగా వారి శిష్యులు చెట్లు ఎక్కి కొమ్మను నరకడం ప్రారంభం చేశారు. ఇంతలో ఈ ఉత్సవాన్ని తిలకించడానికి కుటుంబ సమేతంగా వచ్చినటువంటి పారాజీ పంతు సమర్థుల వారు కంటపడ్డారు. వెంటనే ఒరే అంబాజీటురా అని గొడ్డల చేతికిచ్చి చూడు, ఆ కొమ్మ పైకెక్కి కాళిదాసులా కొమ్మని నరికే అన్నారు. వెంటనే అతను చెట్టు కొమ్మ ఎక్కి పైకి పాకుతూ ఉండగా కింద నుంచి తల్లి, స్వామి వాటితో గురుదేవ ఈ కొమ్మపై కూర్చుని నరికితే నా కొడుకు కిందనున్న బావిలో పడిపోతాడు, అలా వద్దు అని ఏడ్చింది. సమర్థులు వారు పడితే పడని ఏమవుతుందన్నారు. ఆ తల్లి, అదేమిటి స్వామి, చిన్నవాడు బావిలో పడితే ఎలాగ మరణిస్తాడు కదా అంది. మరణించని అన్నారు. స్వామివారు అలా చెప్తారేమో అని ఏడుస్తున్నది. ఇంతలో స్వామి సమర్థులు ఆమె దుఃఖాన్ని గమనించి, ఒరే అంబాజీ, మీ అమ్మ నిన్ను కొమ్మను నరకకుండా దిగి వచ్చేయమంటున్నది, నేను నరకమంటున్నాను, నీ ఇష్టం, ఎవరి మాట వింటావో అనేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అంబాజీ తల్లి మాటని పెడచెవిన పెట్టిన తనయుడు అంబాజీ తల్లి మాటని పెడచెవిన పెట్టి తన పనిలో తాను లీనమైపోయాడు. ఇక అతని తల్లి లబోదిబోమంటూ ఏడుస్తూ, కన్న తల్లి ప్రేమ సన్యాసికేమిటి తెలుస్తుంది అని పరిపరి విధాలుగా విలపిస్తూ సమర్థుల వారి సన్నిధికి చేరింది వేణుబాయి. ఇంతలో జరిగింది ఏమిటి అంటే, ఆ కొమ్మ పెళపెళా విరిగి బావిలో పడింది. దానితో పాటే అంబాజీ కూడా బావిలో పడ్డాడు. చూసే జనం అంతా శిష్యుడిని పరీక్షించడం అంటే మరి ఇలాగా అనుకుంటూ ఉన్నారు. రథం నిరాటంకంగా వెళ్ళిపోయింది. ఉత్సవం పూర్తయింది. అందరూ కూడా పిల్లవాడు అకారణంగా మరణించే ఉంటాడు కాదు అంటూ ఈ నోట ఆ నోట అనుకుంటూ సమర్థులు వారిని తోలనాడడం ప్రారంభించారు. అతని తల్లి దారి పొడవునా సమర్థుల వారిని ఇలా ఆడిపోసుకుంటున్నది. దేశదిమ్మరి సన్యాసి అయినటువంటి ఆయనకి కన్నకడుపు తీపి ఎలా తెలుస్తుంది? 9 నెలల మోసి కన్నది నేను. నా కొడుకు గురించి నేను ఏడవాలి కానీ ఆ సన్యాసికి ఏం కడుపు నొప్పి, కడుపు బాధ ఏమిటి తెలుస్తుంది, కడుపు తీపి ఏమిటి తెలుస్తుంది అనుకుంటూ వెళ్ళింది. సమర్థుల వారి సన్నిధి చేరి, స్వామి, నా కుమారుడు అంబాజీ బావిలో పడి చాలా సమయమైంది అన్నది. అయితేనే ఏమిటి చేయమంటావు అని అతి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వేణుబాయి ఆక్రోశాన్ని ఆపుకోలేక వెక్కి ఏడుస్తూ, వాడు నా కొడుకు, ఈ పాటికి వాడు మరణించే ఉంటాడు అన్నది. అయ్యో, నేను సన్యాసిని, తల్లి కొడుకుల ప్రేమ విషయం, కన్న తల్లి కడుపు తీపి నాకేమిటి తెలుస్తుంది, నీ కొడుకు కదా, మర్చిపోయాను సిమి అంటూ, సరే పదా చూద్దాం అన్నారు. ఆయన చకచకా బావి వైపు నడిచి వెళ్ళారు. వేణుబాయి అతను అనుసరించి ఆయన బావిని సమీపించి బావి గట్టుపై 2 చేతులు ఉంచి లోపలికి తొంగి చూస్తూ, నా పుత్రుడా కళ్యాణ్ అన్నారు. ఆ స్వామి అంటూ బదులిచ్చాడు అంబాదాస్. నాయనా కళ్యాణ్, నీకు అన్ని విద్యలు లభించాయా, సకల శుభాలు చేకూరాయా అని మళ్ళీ ప్రశ్నించారు. అందుకు సమాధానంగా, స్వామి, మీ అనుగ్రహం వల్ల సర్వము సిద్ధించి ధన్యుడనయ్యాను అన్నాడు. శ్రీ సమర్థుల వారు కళ్ళ నీరు నిండగా, ఒరే, నీకు సకల శుభాలు సమకూరడం చేత లోక కళ్యాణానికి సమర్థుడు అయ్యావా, అందువలన ఈ రోజు నుంచి నిన్ను కళ్యాణ్ అనే పేరుతో నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను, రా బయటికి అన్నారు. కళ్యాణ్ బయటకు వచ్చి వెంటనే నా కళ్యాణ్ అంటూ ఆలింగనం చేసుకున్నారు. ఇక తల్లి అయినటువంటి వేణుబాయి ఆనందానికి అవధులు లేవు. అందువలన అందరూ ఆ రోజు నుంచి అంబాదాసుని కళ్యాణ్ అని పిలవడం మొదలుపెట్టారు. కళ్యాణ్ సమర్థుల వారి శిష్యులలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. నిత్యానందుల వారు కళ్యాణ విషయం వివరిస్తూ ఉండగా విద్యాసాగరుడు చేతులు జోడించి ఏదో సందేహం ఉన్నట్లుగా చూశాడు. నిత్యానందుల వారు, ఏమిటి నాయనా నీ సందేహం అని అడిగారు. విద్యాసాగరుడు నిత్యానందుల వారిని, స్వామి కన్నతల్లి వద్దన్నప్పటికీ స్వామి చెప్పినదే చేయాలన్న దృఢబుద్ధి అతనికి ఎలా కలిగింది, బావిలో పడిన పిల్లడు ఏ విధంగా ఈ శుభాలు చేకూరాయి, నాకు ఈ విషయం చెప్పండి అన్నాడు. దానికి నిత్యానందుల వారు, చెప్తున్నాను ఉండురా, నీ ఎందుకు అంత తొందర అని, నీ సందేహం పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి కారణజన్ముడు అంబాజీ, అందుచేత అతనికి గురువాక్య పరిపాలనలో దృఢబుద్ధి ఏర్పడింది. అంతేకాదు సమర్థులైనటువంటి సద్గురువులు త్రిమూర్తి ఆత్మకులు కాబట్టి వారికి సాధ్యాసాధ్యాలు లేవు. శక్తిపాత విధానంలో గురువుల సంకల్పంతో కానీ, దృష్టితో కానీ, వాక్కుతో కానీ, స్పర్శతో కానీ దీక్షా ప్రదానం చేయగలిగినటువంటి శక్తి సమర్థులు. ఆ విధంగా శక్తి లభించాలంటే శిష్యుడి తాలూకా యోగ్యతని పొంది ఉండాలి.
ఆ యోగ్యత అన్నది గురువాజ్ఞ పాలన చేయడానికి సమకట్టి మృత్యువును కూడా లెక్క చేయకుండా అనగా ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి శిష్యునికి మాత్రమే లభిస్తుంది. భౌతికంగా కన్నతల్లి వద్దన్నది అంబాదాసుని. ఆ కొమ్మ వెలిగితే బావిలో పడ్డం ఖాయం అనే చూసేవాళ్ళంతమందికి తెలుస్తోంది. ఎంతమంది వద్దన్నా గురువు చేయమన్నది చేయడం ఒకటే ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకుని సర్వశక్తులు సకల భావాలు ఏకీకృతం చేసి ఆ పని చేయడానికి సంసిద్ధం కావటమే అతని యోగ్యత అని పక్కన మనకి ఇక్కడ తెలుస్తున్నది. ఆ యోగ్యతే గురు హృదయాన్ని గెలుచుకున్నది. సద్గురుని తాలూకా సంకల్ప ప్రభావంతో సకల విద్యలు పరిపూర్ణ జ్ఞానం ప్రాప్తించింది ఆ శిష్యుడికి. ఎవరికి? కళ్యాణికి. అతడు అలాగే ఎంతసేపున్నా బావిలో సమాధి స్థితిలోనే బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాడు. అతడిని లోక కళ్యాణ కారకునిగా చేసి పేరు కూడా కళ్యాణ్ అని స్థిరీకరించారు స్వామి. దీన్ని బట్టి అతన్ని తనంతట వాడిగా చేశారు అన్నమాట. పైగా ఈ విషయం అందరికీ అర్థం కావాలని సమర్థులు వారు కళ్యాణ్ నా పుత్రుడా నీకు సకల శుభాలు చేకూరేయా అని ప్రశ్నించడం, దానికి సమాధానంగా ఆ శిష్యుడు కళ్యాణ్ కూడా దానికి సమాధానం చెప్పడంలో ఏమిటి జరిగిందని అర్థం కాలేదా? అంబాదాస్ తల్లి నా కొడుకు ఈపాటికే చనిపోయి ఉంటాడు అని అనడంలో ఆమె కొడుకు గురుపుత్రుడుగా మారిపోవడం, స్వామి నా పుత్ర అని సంబోధించడంలో ఆంతర్యం మనకి బోధపడుతున్నది. గురువు తాలూకా కృపకి ప్రపంచంలో ఎంత మహిమ ఉన్నదో ఎవరు వర్ణించలేరు. అదే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అని కీర్తించబడింది. అనోరణీయాన్ గురు మహిమ మహతో మహియాన్ గురు మహిమ అని ప్రాజ్ఞులు కొనియాడారు అని నిత్యానందుల వారు శ్రీ గురుమహిమని వర్ణించారు. గురుమహిమ అద్భుత మహిమ గురుమహిమ కిం వచనీయం గురుమహిమ కిమ వచనీయం గురుమహిమ అనోరణీయాన్ గురుమహిమ మహతో మహీయాన్ గురుమహిమ. అంబాదాస్ కుమారుడుగా స్వీకరించిన తరువాత వాని తల్లికి బంధువులకి సమర్థులు వారు చెప్పారు, ఈ కుర్రవాడు కారణజన్ముడు, లోక కళ్యాణకారకుడు, నా ధర్మస్థాపన కార్యక్రమంలో నాకు సహకరించిన వాడై మీకు జన్మించాడు. వానికి నాతో తీసుకుని వెళుతున్నాను. మీకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అఖండమైనటువంటి కీర్తి ఖ్యాతి ఈ పిల్లవాడి వల్ల కలుగుతుంది అని అందరినీ ఒప్పించి కళ్యాణ్ని తనతో తీసుకుని వెళ్ళారు. సమర్థరామదాస్ స్వామి ఇంతవరకు చెబుతున్నటువంటి దాసబోధని తర్వాత కళ్యాణ్తోనే వ్రాయించారు. అంతేకాదు స్వామివారి తాలూకా ఉత్తరాలు, ప్రతి ఉత్తరాలు కూడా కళ్యాణే వ్రాసేవాడు. ఎనలేనటువంటి భక్తి ప్రపత్తులతో గురువుని సేవించుకుంటూ తనను తాను మైమరిచిపోయి సర్వము సమర్థుల్లోనే చూసుకుంటూ ఉండేవాడు. అలాగే అతను ఉత్తమ శిష్యుడయ్యాడు. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.